హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ బాగుండారా? నేను బాగున్నా. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటానులేండి. ఇంకా అన్నము అయితే చేస్తున్నాను. అన్నము బెండకాయ అయితే చేస్తున్నానులేండి. ఇంకా టిఫిన్కి వచ్చేసి చపాతీ బెండకాయ చేస్తున్నాను. మధ్యాహ్నానికి అయితే అన్నము పప్పు చేస్తున్నానులేండి. ఇంకా శుక్రవారం కదా, నీళ్ళు పోసుకొని రెడీ అయినాను తెల్లారితోనే. ఇంకా పూజ చేసుకోవాలా కదా, అందుకనేసే. ఇంకా మీ ఇంట్లో ఏమేమి చేసుకున్నారో టిఫిన్ నాష్టాకి ఇంకా భోజనానికి అంతా కామెంట్ చేయండి. ఇంకా నేనైతే చేసినానులేండి. అది టైం అయిపోతుందండి. పొద్దున 5కే లేచినాను. 5కే లేచి అన్ని పనులు అయితే చేసుకుంటున్నాను. ఇంకా 5కి లేస్తేనే శుక్రవారం పుట్ల, లేకపోతే నాకు టైం అయిపోతుంది. ఫ్యాక్టరీకి పోవాలి కదా, అందుకనేసే. ఇంకా శైలు రాఘవేంద్ర అయితే ఇంకా లేయలేదులేండి, పనుకొని ఉండారు. వాళ్ళని అయితే స్కూల్ టైంకి అయితే లేపిస్తాను. ఇంకా లేయలేదు, ఎవరును పనుకున్నారు. మా ఇంటి ఆయన అయితే పోయినాడులేండి ఫ్యాక్టరీకి. లేసి నీళ్ళు పోసుకొని పోయినాడు. నాకు నీళ్ళు పెట్టేసి లేపిచ్చేసి పోతాడులేండి నన్ను పనికిపోయేటప్పుడు. ఎలాంటే నేను నాష్టా టిఫిన్కి అన్నీ చేసుకోవాలా. అప్పుడైతే వీడియో తీసే కాలేదులేండి. ఇంకా మా ఇంటి ఆయన ఆరుకి వెళ్ళిపోతాడు కదా, అందుకే చూపించలేదు మీకైతేను. ఇంకా నన్ను లేపిసిపోయా, నేనైతే చేసేస్తాను గబగబా అని. టైం అయిపోతుంది అందుకనేసే. ఇంకా తెల్లబాయలు అల్లం పేస్ట్ అయితే వేసి చేస్తానులేండి. ఇంకా అదంటే మా ఇంటి ఆయనకు చాలా ఇష్టం లేండి. బెండకాయ అంటే చాలా బాగా తింటారు పిల్లోళ్ళు. మా ఇంటి ఆయన చపాతీలకు సూపర్గా ఉంటుంది. చేస్తాను, ఎప్పుడో ఒకసారి చేస్తాను అంతే, ఎక్కువ చేయను. బెండకాయ ఏమో ఒక్కోసారి తెస్తాను, ఒక్కోసారి బీట్రూట్ ఎక్కువ తెస్తాంటాను కదా, అందుకే అదైతే ఇంకా ఎగ్ పల్లీము అన్నీ చేస్తా చపాతీకి అయితేను. ఇంకా తొందరగా అయితే చేస్తున్నానులేండి. ఇంకా తొందరగా వంట అయిపోతే ఇంకా పూజకి రెడీ చేసుకోవాలా, అందుకనేసే వంట పని చేసేస్తానండి. ఫస్ట్ ఆమెటికి అయితే పూజ చేసేస్తాను. ఇంకా పుళ్ళు అయితే అన్నీ వేసుకుంటానంలేండి. ఇంక మసాలా అయితే వేసి చేసేలేదు నేను. మసాలా వేస్తే మా ఇంట్లో తినేలేదు, అంటే గ్యాస్ ట్రబుల్ ఎక్కువ అయిపోతుంది, అందుకనేసి మసాలా అయితే తగ్గించేస్తాను. ఇంకా పుళ్ళే ఎక్కువ వాడతానులేండి నేను. మసాలా అయితే తక్కువ వేస్తాను. చికెన్కి చూస్తున్నారు కదా మీరు, మసాలా చాలా మంది ఎవరైనా ఉంటే అట్లయితే చేస్తాను ఎక్కువ, లేకపోతే ఎక్కువ వేయను. ఇంకా పిండి అయితే పిసుకు పెట్టినాను. ఇంకా పూలమ్మ అయితే వచ్చేసిండే 6 గంటలకి వచ్చేస్తుందిలేండి. ఇంకా పూలైతే తీసుకొని పెట్టినాను, ఇంకా పూజ చేయాలనేసి. ఇంకా ఇంట్లో కొన్ని ఉండే అవి పెట్టినాను దేవునికి అయితేను. ఇంకా అమ్మ తెచ్చిచ్చిండేదైతే ఎత్తిపెట్టేసినానులేండి. ఇంకా శివాలయంకి అయితే పోదాం సోమవారము, ఆడిచ్చేసి వద్దాము అనేసి ఇంకా ఎత్తిపెట్టేసినాను. ఇంకా ఒక పక్క అన్నం అయితే అవుతా ఉంది, ఇంకొక పక్క బెండకాయకి అయితే పెట్టినాను. ఇంకా అట్లే పప్పుకి అయితే వేసుకోవాలి. టైం సరిపోదండి టిఫిన్ వంట చేయకూడదు అనుకుంటా శుక్రవారము, కానీ చేయాలా. ఇంకా ఏమనుకుంటా చేసేస్తా అంటాను. ఒక్కోసారి సాయంత్రం పుట్లే ఐడియా చేసుకుంటాను ఏం చేయాలా అనేసి. ఇంకా గంజి అయితే వంచుకుంటానులేండి. అన్నం గంజి అయితే వంచేస్తాను. ఎలా అంటే డిపో బియ్యం కదా మేము తినేది, సోనా మసూరి కాదండి, మాకు రేషన్లో వేసే బియ్యమే మేము తినేది, బాగుంటాయి. ఫస్ట్ అయితే కొనుక్కుంటా అంటుమి. ఓ 4 ఏళ్ళ నుంచి రేషన్ కార్డు అప్పుడు ఉండలేదు లేండి మాకు. అమ్మటికైతే రేషన్ కార్డు అయితే ఇక్కడికి వచ్చి చేయించుకున్నాము. అందుకే ఇంకా బియ్యం అదే తింటున్నాము. బాగా అవుతుంది, ముద్ద ఏమో అయ్యలేదు, బాగా అవుతుంది. అందుకే వంచి చేయాలేమంటే ఇంకా కుక్కర్లో అయితే పెట్టలేదు నా నాన్నకి. ఎప్పుడో ఎమర్జెన్సీకి నైట్లో అయితే ఉడుకుడుగా తిందామని ఒక గ్లాస్ అయితే పెడతాను, ఎక్కువ అయితే పెట్టను. ఇంకా గ్రీన్ టీ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా పప్పుకైతే పెట్టినానులేండి. అటు విజిల్ అయితే వచ్చేస్తుంది, అదే మీకు చూపిస్తాను బుస్ అంటుంది అనేసి. ఇంకా గ్రీన్ టీ అయితే తాగుతాను. కొంచెం చల్లగా అయిపోయిందండి, అందుకే సేదగా అనిపిస్తుంది నాకు. అంటే ఉడుకుడుగ్గా తాగితే సేద అనిపించదు, చల్లగైనాక తాగితే కొంచెం సేద అనిపిస్తుంది నాకు. అందుకనేసి ఇంకా తొందరగా అయితే చేసుకోవాలండి, లేట్ అవుతుంది. ఇంకా చపాతీకి అయితే 2 పెనుములు అయితే పెట్టేసినానులేండి. ఇంకా 2 పక్కల పెట్టేసి ఇంకా 2 పక్కలను చేసేస్తాను. ఒక పెనుము అంటే నాకు టైం సరిపోదు, అందుకనేసి లడ్డూలాగా చేస్తానని చూడండి. లడ్డూలు ఉన్నట్టుంది అని చెప్తా ఉన్నాను మీకు, తిరుపతి లడ్డూలాగా. తిరుపతికి పోవాలనుకున్నాము కానీ కాలేదండి. ఏమో దేవుడు లేట్ చేస్తున్నాడు మమ్మల్ని పిలుచుకునేకి. ఇంకా ఆయన ఆజ్ఞ ఉంటేనే కదా మనం పోయేది. చూద్దాం ఎప్పుడు పిలుచుకుంటాడో ఏమో దేవుడు. పోతాము, ఇంకొక 3 నెలల్లో అట్లా పోవాలనుకుంటున్నాము. ఇంకా ఏమో ఆ టైంకి ఏదేదో అయిపోతుంది, అది ఎప్పుడు పిలుచుకుంటాడో ఏమో దేవుడు, చూడాలి, పోవాలా.
తిరుపతికి పోవాలంటే చాలా ఇష్టం ఉంది. నాకు ఆడే పెళ్ళయింది వైకుంఠ ఏకాదశి రోజు. తిరుపతిలోనే పెళ్లి చేసుకోండేదిలేండి మేము. మా అమ్మ నాన్న అందరూ వచ్చి చేసినారు పెళ్ళైతే. ఈ వీడియో ఫోటోలు చూడాలంటే ఎవరైనా కామెంట్ చేయండి, చూపిస్తాను. మా పెళ్లి ఫోటోలు అయితే ఉన్నాయి. కొన్ని ఇచ్చినాడు అన్న అయితే, నాకు కొన్ని వాళ్ళే పెట్టుకున్నారు. అమ్మ చనిపోలేదు అప్పుడు, అమ్మ ఉన్నదిలేండి నాకు. మా అమ్మ ఉండే పెళ్ళంతా చేసినారు మా అమ్మోళ్ళు. కామెంట్ చేయండి ఎవరైనా చూపించాలనుకుంటే. నేను ఫోటోలు అయితే చూపిస్తాను మీకు. కొన్ని ఫోటోలు అయితే ఉండలేండి నా దగ్గర, కొన్ని ఫోటోలు వాళ్ళే పెట్టుకున్నారు. ఇంకా రాఘవేంద్ర వచ్చింటే పాలు అయితే తెప్పి చూద్దాం అన్నా. ఏమో వాళ్ళకి పాలు కావాలనరి, అందుకే వాళ్ళు అడిగితే పెట్టిస్తాను. ఇంకా పప్పుకైతే రామేసుకుంటున్నాను. పప్పు అయితే అయిపోయిందిలేండి. ఇంకా తిరుపతి పెట్టేసి పప్పు అయితే కాంచేస్తాను తొందరగా. ఇంకా తిరుపతి పెట్టుకోవాలా, పప్పుకేసుకోవాలా. ప్లీజ్ మా వీడియో నచ్చినట్టయితే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి వీడియోలోనూ చెప్తానులేండి నేను. ఇంకా అడిగితేనే అమ్మాయిన అన్నం పెడుతుంది అంటారు కదా, అట్లా అడుగుతూనే ఉంటాను ప్రతి వీడియోలోనూ. ప్లీజ్ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా పప్పు అయితే ఉడికిపోయిందిలేండి, పప్పు తీసేసినాను. ఇంకా పూజకైతే రెడీ చేసుకుంటున్నాను. ఇంకా పూజ అయితే అయిపోయింది చూడండి. పూజ అయితే చేసేసినాను, డ్రెస్ అయితే వేసేసుకున్నాను. ఇంకా పొనిపోవాలనేసి ఇంకా సింపుల్గా పెట్టుకున్నానులేండి. ముగ్గు అయితే చాలా గ్రాండ్గా ఏమీ వేయలేదు. ఇల్లు అంతా కారుతుంది మొత్తము, అందుకనేసే ఇల్లు మొత్తం కారుతుందిలేండి మాకు వాన వస్తే. ఇంకా బయట కూడా సింపుల్గా వేసుకున్నాను ముగ్గు అయితేను. ఎందుకంటే 3 రోజుల నుంచి ఫుల్గా పడుతూ ఉంది వాన అయితేను. ఇంకా ఫుల్గా పడుతూ ఉంది కదా వర్షము, అందుకే ఎందుకు కలర్ అంతా వేసేది అనేసి వేయలేదు. ఇంకా టిఫిన్ అయితే అంతా అయిపోయింది. నేను డ్రెస్ అయితే వేసుకున్నానని చూపిస్తాను. క్యారీ అయితే కట్టేసుకున్నానులేండి. ఇది వచ్చేసి సాయంత్రము ఇంటికి వస్తున్నాయి కదా అప్పుడు. ఇంకా శైలు మక్కం కడుక్కొని కడ్డ అయితే అంటిస్తానులేండి, దీపాలు ముట్టిస్తుంది. ఒకసారి తనకి చూపిస్తా అంటే చేస్తుంది కదా అనేసి అందుకే చూపిస్తాను. నన్ను శైలుకి చెయ్యమ్మా నైట్లో అన్నాను అనేసి, అందుకే శైలు అయితే చేసిందిలేండి పూజ. రాఘవేంద్ర అయితే హోంవర్క్ ఉంది. మా ఇంటి ఆయన వచ్చి 3 గంటలకే ఫోన్ ఇచ్చేసిపోయారు రాఘవేంద్రకి, రాసుకునేసినాడు అంతాను. ఇంకా మా ఇంటి ఆయనకి అయితే 7 గంటలకు ఫోన్ ఇచ్చి పంపించేస్తే ఇంకా నా ఫోన్లో అయితే రాసుకుంటాడు. కొంచెం వీడియో తీసుకుంటాను రాఘవేంద్ర అంటే ఇచ్చినాడులేండి ఫోను. ఇంకా మనకు చాలా ఉంటుంది హోంవర్క్ అయితే, చాలా ఇస్తూ ఉండరు. ఇంకా డేట్ ఆఫ్ బర్త్ అడుగుతూ ఉన్నాడు రాఘవేంద్రది సార్ వాళ్ళు. ఇంకా డేట్ ఆఫ్ బర్త్ది అయితే తేవాలి. ఇంకా అయితే మీకు అయ్యి చెప్తున్నాను. వచ్చినానులేండి, 7 అయిపోయింది ఇంటికి వచ్చే లోపల. 7 గంటలకు అప్ చేస్తాను కదా ఫ్యాక్టరీలో. ఇంటికి వచ్చే తెలకి మక్కం కడుక్కొని ఇంకా దీపాలు అయితే ముట్టించినాను. దీపాలు ముట్టించిన కడ్డీ శైలు అంటించిందిలేండి. ఇంకా తనకి కొంచెం రాదు, అందుకనేసే ఇంకా నేర్పిస్తాను నేను. సామాన్లు అయితే అన్నీ తిక్కేసింది. పప్పు అయితే కొంచెం ఉందిలేండి, ఒక ఇద్దరికి అవుతుంది. ఇంకొక ఇద్దరికైతే మేము పెరుగుతో అయితే తెచ్చుకొని తిన్నాము. ఎలాంటే నాకు కొంచెం సాలైపోయింది ఫ్యాక్టరీలో పనిచేసి, అందుకనేసే. రేషం బాగా వస్తలేదు, కొంచెము వర్షం పడుతుంది కదా, అంటైతే వస్తుంది రేషము. టైం వచ్చేసి 7:45 అయిందండి. రేషం కొంచెము వర్షం పడితే మాకు రేషం సరిగా పారేయలేదు. ఇంకా చందమామని చూపిస్తాం, పౌర్ణమి కదా ఈరోజు అనేసి చూపిస్తాను. నాకు బాగా కనిపించింది, వీడియోలో సరిగ్గా కనిపించలేదులేండి చందమామ అయితేను. ప్లీజ్ మా వీడియో నచ్చినట్టే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీగా జరుపుకోండి పౌర్ణమి అయితే. మేమైతే హ్యాపీగా జరుపుకున్నాంలేండి. ఇంకా బాగా ఇంకొక గొడుగు అయితే అది పీకిపోయింది, ఒక గొడుగు. ఇంకా అదైతే రెడీ చేయించుకోవాలా కొంచెము. శైలు అయితే టీవీ చూస్తుంది. శైలు రాసుకొనేసిందిలేండి హోంవర్క్ అయితే. తను కొంచెం స్కూల్లో రాసుకుంటుంది, కొంచెము ఇంటికి వచ్చి రాస్తుంది. రాజేంద్ర మొత్తం ఇంటికి వచ్చే రాసుకుంటాడు, అందుకే వానికి టైం అయితే ఎక్కువ పడుతుందిలేండి. ఇంకా శైలు అప్పుడు బుక్ పట్టుకొనేలే అనుకుంటారేమో, నువ్వు రాస్తుందిలేండి. ఇంకా శైలు అయితే సామాన్లన్నీ తిక్కేస్తాను.